ఇక ఎస్సీలను 1, 2, 3 గ్రూపులుగా కాకుండా ABCDలుగా వర్గీకరించాలన్నారు MRPS అధ్యక్షుడు మందకృష్ణ. జస్టిస్ షమీం అఖ్తర్ నివేదికలో కొన్ని లోపాలున్నాయని వాటిని సరిచేయాలని సీఎం రేవంత్ ను కోరారు. రాజకీయ ప్రయోజనాలకు అతీతంగా మాదిగ ఉపకులాలకు మేలు చేయడమే లక్ష్యమని MRPS అధ్యక్షుడు మందకృష్ణకు తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. ఎలాంటి న్యాయపరమైన చిక్కులు లేకుండా వర్గీకరణ అమలు చేస్తామన్నారు. సమస్యలు అభ్యంతరాలను కేబినెట్ సబ్ కమిటీతో పాటు కమిషన్ దృష్టికి తీసుకువెళ్లాలని సూచించారు. జస్టిస్ షమీం అఖ్తర్ నివేదికపై ప్రభుత్వానికి కొన్ని సూచనలు ఇచ్చినట్టు తెలిపారు మందకృష్ణ. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు అనుకూలంగా తీర్మానం చేసినందుకు సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలకు ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన వెంటనే ఎస్సీ వర్గీకరణ చేశారని, ఇందులో రేవంత్ రెడ్డి భాగస్వామ్యం అయ్యారని తెలిపారు. అయితే జస్టిస్ షమీం అఖ్తర్ నివేదికలో కొన్ని లోపాలున్నాయని, ఎస్సీలను 1, 2, 3 గ్రూపులుగా కాకుండా ABCDలుగా వర్గీకరించాలని మందకృష్ణ కోరారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వర్గీకరణ జరిగినప్పుడు కూడా ABCDనే జరిగింది. బీసీలో ABCD వర్గీకరణ ఉన్నది. ఇంకా మైనార్టీలను కలిపి దాన్ని కూడా చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అట్లనే గ్రూపులకు 1, 2, 3 అనేది కాకుండా ఖచ్చితంగా ABCD అనే దాని మీద 4 గ్రూపులు చేయాలని చెప్పి మేము కోరడం జరిగింది. నివేదికలో ఉన్న లోటుపాట్లను సరిచేస్తారని ఆశిస్తున్నట్టు తెలిపారు. సీఎం రేవంత్ తో సమావేశం అనంతరం మందకృష్ణ నేతృత్వంలోని బృందం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలిసింది. ఎస్సీ వర్గీకరణ అంశంపై కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్ గా ఉన్న ఉత్తమ్ కు తమ అభ్యంతరాలు, సూచనలు వివరించింది. ఇక ఈ భేటీకి సంబంధించి మరింత తాజా సమాచారం మా ప్రతినిధి ప్రభాకర్ అందిస్తారు. ప్రభాకర్ చెప్పండి, సీఎం రేవంత్ రెడ్డితో మందకృష్ణ మాదిగ భేటీ అయ్యారు. అయితే ఈ భేటీలో ఏ అంశాలకు సంబంధించి ప్రధానంగా చర్చించారు? భేటీ పూర్తి డీటెయిల్స్ ఏంటి? వర్గీకరణకు సంబంధించి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తర్వాత అసెంబ్లీలో దీనిపైన పూర్తిస్థాయి నిర్ణయం జరిగిన తర్వాత మొదటిసారిగా మందకృష్ణ మాదిగ సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటుగా ఎస్సీ వర్గీకరణ క్యాబినెట్ సబ్ కమిటీ చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డిని కూడా కలిశారు. సో ఈ నేపథ్యంలోనే కొన్ని పాయింట్స్ని షమీం అఖ్తర్ ఇచ్చిన నివేదికలో కొన్ని పాయింట్స్ అయితే ఏవైతే కొన్ని లోపాలు ఉన్నాయని మందకృష్ణ మాదిగ ఇన్ని రోజులు చెప్పారు. సో వాటికి సంబంధించిన పూర్తి స్థాయి వినతి పత్రాన్ని ఒకటి సీఎంతో పాటుగా ఉత్తమ్ కుమార్ రెడ్డికి అందించారు. దీంట్లో ప్రధానంగా ప్రస్తావించింది గతంలో మాదిరిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ జరిగినప్పుడు ABCD గ్రూపులు 4 గ్రూపులుగా విభజించారు. సో బీసీ కేటగిరీలో కూడా 4 గ్రూపులు ఉన్నాయి. అవసరమైతే మైనార్టీ కోటను వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు BCEగా కూడా ఈ వరకు కూడా తీసుకొచ్చారు. సో ఇప్పుడు షమీం అఖ్తర్ రిపోర్ట్ ప్రకారంగా క్యాబినెట్ సబ్ కమిటీకి ఇచ్చిన నివేదిక ప్రకారంగా కేవలం 3 గ్రూపులనే చేసింది. ఈ 3 గ్రూపులలో కూడా చాలా వరకు కుల జనాభా లేని వాటిని ఏ గ్రూప్లో కలిపారు. దీంతో మాదిగలకు అన్యాయం జరుగుతుందని ఒక ప్రతిపాదన తీసుకొచ్చారు. దాన్ని మరోసారి రీవెరిఫై చేయాలి, ఆ శాతాన్ని పెంచాలని చెప్పారు. ఇంకొక కీలకమైన అంశాన్ని కూడా లేవనెత్తారు. చేవెళ్ల డిక్లరేషన్కి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి రాకముందు పార్టీగా ప్రచారంలో భాగంగా చేవెళ్లలో ఒక సభ పెట్టింది. ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన సభను ఏర్పాటు చేసింది. ఆ సభలో ఎస్సీ రిజర్వేషన్లను 15 నుంచి 18% పెంచుతామని హామీ ఇచ్చింది. సో ఆ 18% కూడా అమలు చేయాలి, 3% రిజర్వేషన్లు కూడా పెంచాలనే ప్రతిపాదన కూడా చేశారు. మొదటిసారిగా సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన తర్వాత ధన్యవాదాలు చెప్పడంతో పాటుగా ఎస్సీ వర్గీకరణను స్వాగతిస్తున్నామని చెప్పారు. సో ఈ పాయింట్స్ను రెక్టిఫై చేస్తే తమకు ఎలాంటి అభ్యంతరం లేదు అని కూడా మందకృష్ణ చెప్పారు. థ్యాంక్ యూ ప్రభాకర్.